హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం క్యాన్వాలో వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్యాన్వా సెర్చ్లో మనం వెడ్డింగ్ ఇన్విటేషన్ అని టైప్ చేద్దాం. టైప్ చేసి ఎంట్రీ చేద్దాం. ఎంట్రీ చేశాక ఇంటర్ఫేస్ కొన్ని టెంప్లెట్స్ అనేటివి వస్తాయి. మనకి వెడ్డింగ్ ఇన్విటేషన్ కొన్ని టెంప్లెట్స్ అని వస్తాయి. ఇందులో మనకి ఇష్టమైనది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను మాత్రం ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. ఇందులో ఏదో ఒకటి పిక్ చేసుకోవచ్చు మనం. నేను ఒకటి పిక్ చేస్తున్నా. పిక్ చేసి ఎడిట్ చేస్తాను. నేము జస్ట్ ఇందులో ఓన్లీ మనం నేమ్స్ ఒకటే చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డిజైన్ ప్యాటర్న్ మొత్తం ఆల్రెడీ ఉంటుంది. నేను ఖాళీ నేమ్స్ ఒకటి ఎడిట్ చేస్తున్నా. పైన నేమ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కాబట్టి 2 నేమ్స్ చేంజ్ చేసి అడ్రస్ అండ్ డేట్ ఒకటి చేంజ్ చేయాలన్నమాట. అండ్ నేమ్స్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేమ్స్ అయితే ఎడిట్ చేసుకున్నాం. ఎడిట్ చేశాక కరెక్ట్ పొజిషన్లో మనం సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్నాం. ఏదైనా కొటేషన్కి ఇట్లా ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. డేట్ చేంజ్ టైం చేంజ్ చేసుకోవచ్చు. నేను టైం చేంజ్ చేస్తున్నాను 4 o'clock అని. సరే, అట్లా మన అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ అడ్రస్ చేంజ్ చేసేయాలి. ఇంకా ఎడిట్ చేసి చూస్తున్నా కాబట్టి హైదరాబాద్ ఒకటి అని సెట్ చేస్తున్నా. ఓకే, ప్యాటర్న్ అయిపోయాక ఇక్కడ షేర్ బటన్ దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక పిఎన్జీ ఉందా, పిఎన్జీ కాకుండా జేపీజీ ఫార్మాట్లో తీసుకొని 100% రివల్యూషన్ తీసుకున్నా. ఓకే, దీన్ని ఒక సెట్ చేస్తున్న క్లారిటీ కోసం. మన డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. అదే డౌన్లోడ్ అయిపోయాక మళ్ళీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కన్నా ఫొటోస్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను హోమ్ పైన క్లిక్ చేస్తున్నా. మళ్ళీ హోమ్ పైన క్లిక్ చేశాక మళ్ళీ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మళ్ళీ యూట్యూబ్ ఇట్లా చూపెట్టాలి కాబట్టి నేను యూట్యూబ్ థంబ్నెయిల్ అని టైప్ చేసుకున్నా. బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్యూయల్ కావాలి కాబట్టి మనకి ఫ్రేమ్స్ అనేటివి ఎలిమెంట్స్లోకి వచ్చి ఫ్రేమ్స్ అని టైప్ చేసి ఎంట్రీ చేసినాక ఇక్కడ సియాలని క్లిక్ చేసి చాలా ఫ్రేమ్స్ అనేసి వస్తాయి. మనకి డ్యూయల్ది కావాలి కాబట్టి డ్యూయల్ ఇందులో ఏది ఉందో చూసి సెలెక్ట్ చేసి అందులో మనం ఇమేజెస్ అనేవి నాకు సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని పెద్దగా చేసుకుందాం. ఇట్లా కరెక్ట్ పొజిషన్లో నీట్గా తీసుకుందాం. కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసుకుందాం అనమాట. అదే ఇప్పుడు అప్లోడ్ పైన క్లిక్ చేసి ఈ అప్లోడ్ ఫైల్స్ పైన క్లిక్ చేద్దాం. ఇమేజెస్ కావాలి కాబట్టి అప్లోడ్ ఫైల్స్ అండ్ బాక్స్ అయిపోతుంది. ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓపెన్. ఈ అప్లోడ్ చేశాక జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్లా ఒక ఫోటో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ సెట్ చేసుకున్నాం. అయిపోయింది, కంప్లీటెడ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. బాయ్.